సీఎం భద్రత పటిష్టం, సమాచారం లీక్ అవుతుండడంతో ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది మార్పు. నలుపు రంగులోకి మారిన వాహన శ్రేణి. ఏం మారలే, కొత్తవి వచ్చినాయి కార్లు, మొత్తం ల్యాండ్ క్రూజర్లు వచ్చినాయి నలుపు రంగుకి. విదేశీ పర్యటన అనంతరం కొత్త కాన్వాయ్లో సచివాలయానికి రేవంత్ రెడ్డి. అదే పాట ఉంటే చూసినావా, ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని. ఈయన తెలంగాణ ప్రజల సొమ్ముని ఈయన ఇట్లా కులుకుతా తిరుగుతూ ఉన్నాడు అనమాట. ఈ రంగులు మారుతుంది మరి అలా ఓడి మాట్లాడుతాడేంది మరి. ఇంటికి మన ఎవరికి ఆ పెద్దమ్మ గుడి కా నుంచి ఈడికి రోజు తిరుగుతూ ఉంటే ఎంత పెట్రోల్ ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు పెడుతున్నాడు, ఏమేమి తింటున్నాడు. మళ్ళీ ముందే ఈయన పొద్దుగాల పూట కూడా మటన్ తింటాడు, చికెన్ తింటాడు, కుంభాలు తింటాడు అని చెప్పేసి ఆయన చెప్పుకున్నాడు. మరి ఎంత తింటున్నాడు అనేది లెక్కలు చెప్పాలి కదా, ఈ యూట్యూబ్ లెక్కలు. వాడు చెప్తుండే రగ్గాడు. ఇప్పుడు ఆ నుంచి ఆడికి ఆ ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్ పోవడానికి 200 కోట్లు ఖర్చు అయినాయి అని. ఈయన ఢిల్లీకి ఈడికి తిరగడానికి ఇప్పటికే 100 కోట్లు ఖర్చు పెట్టిండు. మరి దాని గురించి కూడా చెప్పాలి కదా సమాజానికి చెప్పాలి కదా వాస్తవాలు ఏంటిది అనేది. గవర్నర్ కోట ఎమ్మెల్సీల భర్తీకి లైన్ క్లియర్ అయిపోయిందంట. భర్తీ చేపట్టరాదని మేము చెప్పలేదు, గవర్నర్ నిర్ణయాధికారాన్ని ప్రశ్నించలేం, గవర్నర్ తరపున వాదనలు లేకున్నా రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకుంటాం అని చెప్పేసి హైకోర్టు చెప్పింది. ముందు విచారణ అర్హత తేల్చాలి, గవర్నర్ కార్యదర్శి విజ్ఞప్తి. సో అంటే ఈమె ఏమన్నదంటే గవర్నర్ కోటాలో దాని మీద ఏదైతే నేను తీసుకున్న నిర్ణయం మీద కోర్టులో కేసు వేసిరు ఈ దాసో శ్రవణ్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ. సో దాని మీద నిర్ణయం వచ్చేదాకా, దాని మీద తీర్పు వచ్చేదాకా నేను ఈ గవర్నర్ కోట ఎమ్మెల్సీల నిర్ణయం తీసుకోనని చెప్పేసి చెప్పారు. సో దానికి సంబంధించి కోర్టు మేము నిర్ణయం తీసుకోవద్దని ఏం చెప్పలే, కొత్త వాళ్ళని నియమించుకోవద్దని ఏం చెప్పాలని చెప్పేసి హైకోర్టు చెప్పింది.